ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం దమ్మపేట మండలం గండుగలపల్లిలోని మంత్రి నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా మర్యాదపూర్వకంగా భేటీగానే దీన్ని చెప్తున్నప్పటికీ కూడా దీని వెనుక తాటి వెంకటేశ్వర్లు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఉందనే ఊహాగానాలు కూడా ప్రస్తుతం జోరందుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఏదైతే మీటింగ్కి వెళ్ళారో ఆయన మాట్లాడారో బీఆర్ఎస్లోని నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారో. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు అలాగే అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావులు పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే దానిపై కూడా ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. తనకు తన అనుచరులకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు పెరుగుతున్న తరుణంలో తాటి వెంకటేశ్వర్లు నేరుగా అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును కలవడం రాజకీయ వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ భేటీ ద్వారా తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకత్వానికి బలమైన సంకేతం పంపినట్లుగా అయిందని చెప్పి పలువురు భావిస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నిర్ణయంపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఆయన పార్టీ మారితే అశ్వరావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలహీనపడ్డం ఖాయమని తాటి వెంకటేశ్వర్లు రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈ భేటీ వెనుక ఉన్న రాజకీయ మతలబేంటి అనే దానిపై కూడా జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తొలిసారి టీడీపీ పార్టీ తరఫున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తాటి వెంకటేశ్వర్లు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తాటి వెంకటేశ్వర్లు తెరాస పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి 2022 జూన్ 24న గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2023లో అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవడంతో కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. ఆయన కలవడం మీద అంతా కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో చేరిక అంటూ ప్రచారం కూడా మొదలైంది ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి
అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది తాటి వెంకటేశ్వర్లు. అయితే వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరతారా, ఆయన చేరుతున్నారు, లేకపోతే ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎలా ముందుకు వెళ్తారు, ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. బట్ ఆయన తుమ్మల నాగేశ్వరరావును కలవడం మాత్రం ఒక ఆసక్తికర పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక కీలక మార్పుకు రంగం సిద్ధమైనట్లయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం దమ్మపేట మండలం గండుగలిపల్లిలోని మంత్రి నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.